మనం భస్మాన్ని తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు. ఆ భస్మంలో సుగంధ ద్రవ్యాలు కలపాలి అని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి సువాసన వస్తుంది. మనం రాసుకుంటే మంచి వాసన వస్తుంది. మీరు చూడండి, అయ్యప్ప స్వామి వాళ్ళ బ్రాండ్తో అమ్ముతారు ఏదో ఒక విభూది. అవి చూడండి, చేతిలో వేసుకోగానే మంచి సువాసన వస్తుంది. ఈ సుగంధ ద్రవ్యాలు కలిపిందనమాట. సరే, ఇప్పుడు ఈ భస్మాన్ని మారేడుకాయలో పోసి దాచుకోవాలి. మారేడుకాయ తెలుసు కదా మీకు. ఈ మారేడుకాయలు ఎండబెట్టేసి, అవి చిన్న చిన్న కాయలు ఇంతంత ఉంటాయి, ఎండబెట్టేసి దానికి పైన ఒక హోల్ చేస్తారు, పైన ఒక రంధ్రం చేస్తారు తొడిమ భాగంలో. ఆ రంధ్రం గుండా లోపల ఉన్నటువంటి గుజ్జంతా తీసేస్తారు. ఓ పొలను ఒక తీగను లోపలికి పంపించి ఆ లోపల ఉన్నటువంటి గుజ్జంతా బయటికి లాగేస్తారు. బయటికి లాగేస్తే కడిగి దాన్ని ఎండబెడతారు. అది పూర్తిగా ఎండిపోతుంది. అది పెద్ద కాయ కాదు, చిన్న కాయ, ఇంత కాయే ఉండాలి. అలా ఎండిపోయిన తర్వాత దానికి ఒక బిరడా కూడా ఏర్పాటు చేస్తారు. ఆ రంధ్రం చేశాం కదా, ఆ రంధ్రానికి ఒక బిరడా ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఈ తయారు చేసినటువంటి భస్మం ఈ మారేడుకాయలో పోసుకుంటారు. పోసుకుని ఈ మారేడుకాయని తమతో పాటే అట్టిపెట్టుకుంటారు. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మారేడుకాయ తమతో పాటే ఉంటుంది. అంటే ఎక్కడైనా మనం భస్మం ధారణ చేయవలసి వస్తే మరి ఎక్కడ ఉంటుంది మనకి? అందుకని ఈ మారేడుకాయలో దాన్ని దాచుకోవటం అనేది జరుగుతుంది. మారేడుకాయలో గనక మనం భస్మాన్ని దాచినట్లయితే అది పరమ పవిత్రము. మారేడుకాయ చాలా శ్రేష్టమైంది కదా, ఈశ్వరుడికి మహాప్రీతి. ఈశ్వరుడికి అర్చన చేసేటప్పుడు మారేడు దళాలతోనే మనం అర్చన చేస్తాం. ఆ మారేడుకాయలు ఇదిగో ఇలా ఉపయోగిస్తాం. అయితే మారేడుకాయలతో వాళ్ళు డ్రింక్ కూడా చేసుకుని తాగుతూ ఉంటారు ఉత్తర దేశంలో. సరే, ఇలా దీన్ని మారేడుకాయలో పోసుకుని దాన్ని తమ వెంటే తీసుకువెడుతూ ఉంటారు.